ప్రైజ్ లో డియర్ ఫ్రెండ్స్ ఇన్ క్రైస్ట్. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యము ఈ విధంగా తెలియపరుస్తుంది. 2వ రాజులో 20వ అధ్యాయము 5వ వచనము, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులారా, మరి ఈ వాక్యము మరి హిజ్కియాకి మరి మరణకరమైన రోగము సంభవించినప్పుడు మరి దేవుని ఎదుట ఎంతో కన్నీటితో మరి విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు బాగు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఒకవేళ నీ జీవితం కూడా మరి పాడైపోయిన స్థితిలో ఉంటే మరి దేవుడు నిన్ను బాగు చేయాలంటే మరి మొదటిగా దేవుడు బాగు చేస్తాడనే ఆశ నీకు కలిగి ఉండాలి. అదేవిధంగా దేవుని ఎదురుకు వచ్చి నువ్వు ప్రార్థించే మనస్సు కలిగి ఉండాలి. కన్నీటితో ప్రార్థించే వారి మొరలను దేవుడు తప్పకుండా వింటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రియులారా, మరి ప్రపంచంలో ఎంతో జ్ఞానవంతులు మరి మంచి నైపుణ్యం కలిగిన మనుషులు మరి ఒకవేళ చూడండి, ఏదైనా వస్తువు పాడైపోతే వెంటనే బాగు చేసేవారు కూడా కలరు. కానీ మరి పాడైపోయిన బ్రతుకులను దేవుడు మాత్రమే బాగు చేయగలడు. కనుక నీ జీవితం ఎంత పాడైపోయినా మరి ఎంత వేదనకరమైన స్థితిలో ఉన్నా దేవుడు మరలా నీ స్థితిని మార్చగలడు. ప్రియులారా, మరి దేవుని ఎదురుకు వచ్చి కన్నీటితో మొరపెట్టండి. తప్పకుండా ఆయన ఈ యొక్క సమస్యలను మరి నీ జీవితాన్ని బాగు చేస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఈ వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని దీవించినగాక, మీకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించినగాక. ఈ రోజంతా మరి మీరు చేస్తున్నటువంటి పనిలోను అదేవిధంగా మీ యొక్క కుటుంబాలకి దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.